ఓం సాయిరామ్ అండి. ఈరోజు బాబావారి వార్షికోత్సవం కదా. అసలు ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేమందరము చాలా ఆనందంగా గడుపుతాము. బాబావారి వార్షికోత్సవం వస్తుంది అంటే 1 వీక్ ముందు నుంచి కూడా చాలా హడావిడి ఉంటుంది. అయితే చంద్రగ్రహణం కారణంగా ఎస్టర్డే చాలా పనులు అనేవి పెండింగ్లో ఉండిపోయినవి. రాత్రంతా చాలా ముగ్గులు అంత డెకరేషన్ అంతా హడావిడి అనిపించిందనమాట. ఇంకా మార్నింగే తెల్లవారుజామునే లేసేసి బాబావారి గుడికి వెళ్ళాను. కానీ అక్కడ డెకరేషన్స్ అవన్నీ లేట్గా స్టార్ట్ అయినాయి. ఈరోజు మామూలుగా బాబావారి అభిషేకము అని అవి పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి బాబావారికి దండ తీసుకురావడానికని పూల షాప్కి వెళ్ళాను. రెగ్యులర్గా నేను ఇక్కడే పూలు తీసుకుంటానండి. చాలా అంటే వాళ్ళందరితో నాకు రోజు వెళ్తూ ఉంటాను కాబట్టి మన సొంత ఇంటికి వెళ్ళి తీసుకున్నట్టే తీసేసుకుంటాను. నాకు ఇష్టమైన పూలన్నీ నాకు కావాల్సినవి నేను తీసుకుంటాను. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. నాతో పాటు షిరిడి కూడా వస్తూ ఉంటారు. వీళ్ళు అంత క్లోజ్గా మూవ్ అవుతాం అనమాట. ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు తీసుకెళ్ళండి మేడం, మీకంటే ఎక్కువ ఏంటి, మీరు బాబా గారికే కదా పెడతారు అని చెప్పి అంటారనమాట. అంత క్లోజ్గా మూవ్ అవుతారు. ఇవన్నీ తీసుకుని బాబాగారి టెంపుల్కి వెళ్ళే దారిలోనే శివాలయం ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పి బయలుదేరాను. అదిగోనండి మా ఊరి శివాలయం. ఇంకా అక్కడికి వచ్చాను కదా అని చెప్పి లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అందరూ ఈరోజు చంద్రగ్రహణం కారణంగా దానాలు అయ్యి ముందు సింహరాశి వారికి ముఖ్యంగా వాళ్ళు ముందు దానాలు అవి ఇవ్వాలంట. ఆ పూజ అది జరుగుతూ ఉంది. అవన్నీ చేసుకుని నేను మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాను. తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా. అందరూ అంటే బాబావారి టెంపుల్ దగ్గర ఉంటాను కదా, ఎక్కువ కనిపిస్తుంటే అందరూ ఇంకా వెళ్ళలేక మాట్లాడుకుంటూ, మీరు ఏమ్మా ఆంటీ మీరు ఇట్లొచ్చారా అని చెప్పి పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళతో ఇంకా మాట్లాడేసి ఇంకా వెంటనే ఆంజనేయ స్వామి టెంపులే ఉంటుందండి పక్కన కూడా. ఇంకా ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి చూసేసి స్వామికి నమస్కారం చేసుకుని ఇప్పుడైతే రిటర్న్ అయిపోయానండి. టెంపుల్కి వెళ్తున్నాను. వెళ్ళగానే నేను మీకు వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.